డియర్ స్టూడెంట్స్, సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యణాదేశ సంధిని మనం ఛాయస్లో వదిలేస్తున్నాం. ఇక్కడ చివరిగా ఉన్నటువంటివి అయవాయావ సంధి, నెక్స్ట్ పూర్వరూప సంధి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ 5 చదువుకున్నట్టయితే 16 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. అయవాయావ సంధి చూడండి. అయవాయావ సంధి అంటే ఐ ఔ ఆయ్ ఆవ్ అనేటువంటివి వస్తాయి. బ్రాకెట్లో ఉదాహరణలు చూసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీ, తక్కువ ఉదాహరణలు ఇచ్చాడు. అరే ప్లస్ ఏ, హరయే, అయవాయావ సంధి. దీనిని అయాది సంధి అని కూడా అనొచ్చు. గురో ప్లస్ ఏ, గురవే, అయవాయావ సంధి. గై ప్లస్ సకః, గాయకః, అయవాయావ సంధి. తౌ ప్లస్ తత్ర, తావత్ర, అయవాయావ సంధి. వాగర్ధౌ ప్లస్ ఇవ, వాగర్ధావివ, అయవాయావ సంధి. పాదౌ ప్లస్ ఉపగృహ్య, పాదా ఉపగృహ్య, అయవాయావ సంధి. గావౌ ప్లస్ ఏతే, గావావేతే, అయవాయావ సంధి. ఇవి ఎగ్జాంపుల్ జాగ్రత్తగా 1 2 3 4 5 6 7 వీటిలో 2 రావచ్చు, 1 కూడా రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ వన్ చూడండి నాన్న, పూర్వరూప సంధి. దీంట్లో ఓన్లీ 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు వాడు. పూర్వరూప సంధి మనకి వచోబ్రవీత్ అన్నప్పుడు అక్కడ ఎస్ వచ్చినప్పుడు దట్ ఈజ్ అవగ్రహం ఇన్ సాంస్క్రిట్ అని ఆల్రెడీ ఐ టోల్డ్. దాన్ని చెప్తున్నాను, చాలా ఈజీ. చూడండి, ఉదరే ప్లస్ అర్భకం, ఉదరేర్భకం, పూర్వరూప సంధి. ప్లస్ ఆ ప్లేస్లో ఇక్కడ ఎస్ అనేటువంటి చూసారా, ఈ గుర్తుంది. దీనిని రాసినట్లయితే మీకు చాలా ఈజీ. ప్లస్ ఆ తీసి అక్కడ ఎస్ పెట్టామనుకో ఉదరేర్భకం అవుతుంది. 2 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. గతే ప్లస్ అపి, గతేపి, పూర్వరూప సంధి. కే ప్లస్ అపి, కేపి, పూర్వరూప సంధి. గురో ప్లస్ అవ, గురోవ, పూర్వరూప సంధి. భానో ప్లస్ అత్ర, భానోత్ర, పూర్వరూప సంధి. వాడు భానోత్ర అని ఇచ్చినప్పుడు ఈ ఎస్ తీసేసి భానో తర్వాత ప్లస్ ఆ పెట్టావనుకో దట్ ఈజ్ ఆన్సర్. అలాగే గురో ప్లస్ అవ అని అనుకో, ప్లస్ ఆ తీసి అక్కడ ఎస్ పెట్టావనుకో దట్ ఈజ్ ఆన్సర్. చాలా ఈజీ. ఇప్పుడు సవర్ణ, గుణ, వృద్ధి, అయవాయావ, పూర్వరూప 5 సంధులు మీరు ప్రిపేర్ అయితే 16 మార్క్స్ ఈజీగా సాంస్క్రిట్లో తెచ్చుకోవచ్చు. మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్.